సో మనం ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్లో అంటే సమాంతర చతుర్భుజం తాలూకు వైశాల్యాలకు సంబంధించి మరొక లెక్క చూస్తున్నాం. అదే 4వ లెక్క రెండో ఎక్సర్సైజ్లో. ఏంటి అంటే ఒక సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు దాని భూమిలో 1/3 వంతు ఉంది. సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం 192 చదరపు మీటర్లైన దాని భూమి మరియు ఎత్తులను కనుగొను. అంటే వాడు భూమి ఎత్తులు రెండు కనుక్కోమన్నాడు, వైశాల్యం కట్టమని లేదు, వైశాల్యం ఇచ్చేసాడు. ఓకే, సో ఇప్పుడు ముందు వాడు ఇచ్చిన ఫిగర్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చిన్న రఫ్ డయాగ్రామ్ వేద్దాం. ఇది సమాంతర చతుర్భుజం అనుకుంటే వాడేమన్నాడు, ఎత్తు అనేది భూమిలో 1/3 వంతు అన్నాడు. అంటే ఒకవేళ మనం భూమి కనుక భూమి ఎత్తులు రెండు ఇవ్వలేదు కదా, భూమి కనుక ఎక్స్ అనుకుంటే ఎత్తు ఎంత అవుతుంది, x/3 అవుతుంది. ఎందుకు, ఎత్తు అనేది భూమిలో 1/3 వంతు. అంటే భూమి ఎంత ఉంటుందో దానిలో 1/3 వంతు. అంటే భూమి ఎక్స్ అనుకుంటే ఇది x/3 అయింది, రైట్. సో ఇప్పుడు దీని వైశాల్యం ఎంత అవ్వాలి, ఈ లెక్కని వైశాల్యం ఈక్వల్ టు భూమి ఇంటూ ఎత్తు. భూమి మనం ఎంత అన్నాం ఎక్స్, ఎత్తు ఎంత అన్నాం x/3. ఆ రెండింటిని గుణించండి, x ఇంటూ x/3. x ఇంటూ x/3 గుణిస్తే ఎంత అయింది, x²/3. ఇది మనం తెచ్చుకున్న వైశాల్యం. అలాగే వాడిచ్చిన వైశాల్యం ఎంత ఇందులోని, ఓకే వాడిచ్చిన వైశాల్యం ఎంత అంటే 192 చదరపు మీటర్లు. ఓకే, వాడిచ్చిన వైశాల్యం 192 చదరపు మీటర్లు కాబట్టి వాడిచ్చిన వైశాల్యం మనకు వచ్చిన వైశాల్యం రెండు సమానమే కదా. ఎందుకు, రెండు ఒకదానివే కాబట్టి సమానం చేస్తే x²/3 ఈక్వల్ టు 192. ఓకే, x²/3 ఈక్వల్ ఎంత అవుతుంది, 192. అంటే వాడిచ్చిన వైశాల్యాన్ని మనం కట్టిన వైశాల్యాన్ని సమానం చేస్తే ఇప్పుడు ఎంత అవుతుంది, x² ఈక్వల్ టు ఈ 3 అటు పోతే గుణిస్తుంది కాబట్టి 192 ఇంటూ 3 చేస్తే 193 ఎంత, 570, 2 3 6. అంటే 190 ప్లస్ 2గా విడదీస్తే 193 2 3 193 570 2 3 6. అంటే ఎంత, 570 ప్లస్ 6 576. ఓకే, x² యొక్క విలువ 576 అయింది. ఓకే, 576 అయితే ఇరువైపులా వర్గమూలం చేసామనుకోండి, x యొక్క విలువ ఎంత అవుతుంది, √576 అవుతుంది. √576 అంటే ఏంటి, 576 అనేది 24 యొక్క వర్గం, అంతేనా. 576 అనేది ఏంటి అవుతుంది, 24 యొక్క వర్గం. అంటే దీన్ని ఇలా రాశాను అనుకోండి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. 24² అని రాస్తే స్క్వేర్ కట్ చేస్తే మిగిలింది ఎంత, 24. అంటే x యొక్క విలువ ఎంత అయింది మనకి, 24 సెంటీమీటర్లు అయింది. ఓకే, x అంటే ఏది, భూమి కదా. అంటే భూమి విలువ ఎంత అయింది, 24 సెంటీమీటర్లు అయింది. అంటే భూమి ఈక్వల్ టు ఎంత, 24. అప్పుడు ఎత్తు ఎంత అవ్వాలి, ఎత్తు భూమిలో 1/3 వంతు కదా. అంటే 24/3 వంతు. అంటే x ప్లేస్లో 24 పెట్టాం. 3 ఎన్నిసార్లు పోతుంది, 3 8. అంటే భూమి విలువ ఏమో 24 సెంటీమీటర్లు, ఎత్తు విలువ ఏమో ఎంత, 8 సెంటీమీటర్లు. అంటే సింపుల్గా కట్టేసినట్టుగా. అంటే భూమి ఎత్తుల విలువలు ఈ విధంగా అడగొచ్చు వాడు. సరే, ఇలాంటిది ఇంకో లెక్క చూద్దాం. సో ఇప్పుడు మనం ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఇదే సమాంతర చతుర్భుజ వైశాల్యాల మీద ఇంకొక ప్రాబ్లం మనం చూద్దాం. అదేంటి అంటే ఒక సమాంతర చతుర్భుజం యొక్క భూమి ఎత్తులు 5:2 నిష్పత్తిలో ఉన్నాయి మరియు దాని వైశాల్యం 360 చదరపు మీటర్లు అయినా దాని భూమి ఎత్తులను కనుగొనము. అసలు ఈ లెక్కలో చేయడానికి కూడా ఏం లేదు. డిఎస్సిలో నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకి ఇది కష్టంగా ఉంటుంది కాబట్టి ఒకసారి చెప్తున్నాను తప్ప ఇందులో పెద్దగా ఏమీ లేదు. సో ఒకసారి చూద్దాం. ఇదేంటి అంటే సమాంతర చతుర్భుజానికి సంబంధించిన కొలతల నిష్పత్తి ఇచ్చాడు. ఏంటంటే భూమి ఎత్తుల నిష్పత్తి. అంటే భూమి ఎత్తు ఎత్తు ఎంత ఇచ్చాడు, 5:2. అంటే భూమి యొక్క విలువ ఎంతగా తీసుకోవచ్చు మనం, 5x. అలాగే ఎత్తు యొక్క విలువను ఎంత తీసుకోవచ్చు, 2x. x అనేది ఏంటి, నిష్పత్తి స్థిరాంకం. సో కాబట్టి 5x 2x తీసుకున్నాం. ఇప్పుడు వాడు ఏమన్నాడు, దాని వైశాల్యం ఇచ్చాడు. అంటే మనం వైశాల్యం కట్టామనుకోండి ఎంత అవుతుంది, వైశాల్యాన్ని కనుక్కుంటే భూమి ఇంటూ ఎత్తేగా. అంటే భూమి ఇంటూ ఎత్తే దాని వైశాల్యం. వైశాల్యం విలువ ఎంత అవుతుంది, 5x ఇంటూ 2x. ఇప్పుడు మామూలుగా 5 2 ఎంత అవుతుంది, 10x². ఓకే, ఇది మనం కనుక్కున్న వైశాల్యం. ఓకే, మనం కనుక్కున్న వైశాల్యం ఎంత అయితే వాడిచ్చిన వైశాల్యం ఎంత, 360. సరే, వైశాల్యం వాడిచ్చిన మనం కట్టిన ఏదైనా ఒకే సమాంతర చతుర్భుజానికి సంబంధించింది కాబట్టి రెండు సందర్భాల్లోని వైశాల్యం అనేది ఒకే విధంగా వస్తుందని మనం అనుకోవాలి. అంటే రెండు సమానమే. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం,
ఈ మనం కనుక్కున్న 10x² విలువ అనేది వాడిచ్చిన 360కి సమానం అవుతుంది. ఈ 10 పోతే భాగిస్తుంది కాబట్టి డైరెక్ట్గా క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 10 0 కట్ అయిపోతుంది. అంటే x² విలువ ఎంత 36 అవుతుంది. ఇరువైపులా వర్గమూలం చేస్తాం అనుకోండి, స్క్వేర్ రూటింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఏంటవుతుంది మనకి ఇక్కడ రెండు వైపులా వర్గమూలం చేస్తే x విలువ √36కి సమానం అవుతుంది. √36 అంటే విలువ ఎంత అవుతుంది 6గా, 6 యొక్క వర్గం కాబట్టి 6 అవుతుంది. అంటే x ఎన్ని సెంటీమీటర్లు వచ్చింది 6 సెంటీమీటర్లు వచ్చింది. ఇంతకీ x 6 సెంటీమీటర్లు అన్నప్పుడు మనం అడిగిన క్వశ్చన్ ఏంటి, x యొక్క విలువలు అడగలేడు. వాడేం అడిగాడు, భూమి మరియు ఎత్తులను అడిగాడు. అంటే ఇక్కడ భూమి ఎంత అవుతుంది, భూమి ఈక్వల్ టు ఒకసారి చూడండి, భూమి అనేది ఎంత 5x అంటే ఎంత 5x కాబట్టి 5 ఇంటూ x విలువ 6 పెడితే ఎంత అవుతుంది 5 6 30 అంటే 30 సెంటీమీటర్లు. అలాగే ఎత్తు విలువ ఎంత అవుతుంది, ఎత్తు ఈక్వల్ టు ఓకే ఎత్తు 2x కదా, అంటే ఇక్కడ 2x కాబట్టి 2 ఇంటూ x విలువ 6 కాబట్టి ఎంత 12 సెంటీమీటర్లు. ఓకే, సో కాబట్టి మనకి ఇక్కడ భూమి ఎత్తుల విలువలు వరుసగా ఎంతెంత వచ్చాయి 30 12. ఈ లెక్కలో మనం కొత్తగా నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ అంటూ ఏమీ లేదు. కానీ అయితే బాగా మ్యాథ్స్ అంటే తెలియని నాన్ మ్యాథ్స్ అభ్యర్థులందరికీ ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఇక్కడ భూమి ఇంటూ ఎత్తు అనేది దాని వైశాల్య సూత్రం. అయితే ఈ వైశాల్య సూత్రాన్ని మనం నిష్పత్తులతో కూడా జోడించి ఎలా చెప్పొచ్చు అన్న దానికోసం 6th క్లాస్ స్థాయిలో ఉండే ఒక స్టూడెంట్కి అర్థమయ్యే విధంగా ఈ లెక్క ఇచ్చాడు. అంటే అర్థం ఏంటి, నిష్పత్తులను కూడా అందులో ఇన్వాల్వ్ చేశాడు. అప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలో మనం నేర్చుకున్నాం. సో ఇంకొక లెక్క చూద్దాం, అప్పుడు మనకి సమాంతర చతుర్భుజాల యొక్క వైశాల్య సూత్రాలపైన కంప్లీట్గా అవగాహన ఏర్పడుతుంది. ఇప్పుడు మరో లెక్క చూద్దాం, సమాంతర చతుర్భుజంకి సంబంధించి 7th క్లాస్ నుండి. ఏంటి అంటే ఒకసారి చూడండి, ఒక చతురస్రం మరియు సమాంతర చతుర్భుజాల వైశాల్యాలు సమానం. చతురస్రం యొక్క భుజం 40 మీటర్లు, సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు 20 మీటర్లు అయినా దాని భూమి విలువను కనుగొనండి. సో ఒకసారి చూడండి, జస్ట్ ఇక్కడ ఫిగర్ వేయాల్సిన అవసరం లేదు, కానీ నేను ఒకసారి వేసి చూపిస్తున్నాను. చతురస్రం ఒకటి ఇచ్చాడు, అలాగే సమాంతర చతుర్భుజం ఒకటి ఇచ్చాడు. ఓకే, సో కాబట్టి ఇప్పుడు చతురస్రం ఉందనుకోండి, చతురస్రం యొక్క భుజం ఎంత ఇచ్చాడు వాడు 40 మీటర్లు ఇచ్చాడు, అంటే ఇది 40 మీటర్లు. అలాగే సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు ఇచ్చాడు, సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు ఎంత ఇచ్చాడు 20 ఇచ్చాడు. దాని భూమి ఇచ్చాడా, ఇవ్వలేదు, x అనుకుంటాం. ఓకే, సో కాబట్టి ఇప్పుడు మనకి భూమి విలువ ఇవ్వలేదు, ఎత్తు విలువ ఇచ్చాడు, అలాగే దీని యొక్క భుజం ఇచ్చాడు. వాడేమన్నాడు, ఇక్కడ ఈ ప్రాబ్లం చేయడానికి మనకి ఇచ్చిన హింట్ అంటే క్లూ ఏంటి అంటే ఆ రెండిటి యొక్క వైశాల్యాలు సమానం ఉన్నాడు. ఇక చూడండి, ఒక చతురస్రం మరియు సమాంతర చతుర్భుజంల వైశాల్యాలు సమానము అంటే ఆ రెండు వైశాల్యాలు సమానం. మొదట రాసుకుందాం, ఏంటి, సమాంతర చతుర్భుజ వైశాల్యం ఈక్వల్ టు చతురస్ర వైశాల్యం. ఓకే, సమాంతర చతుర్భుజ వైశాల్యానికి ఉండే సూత్రం ఏంటి, సమాంతర చతుర్భుజ వైశాల్యం కావాలంటే భూమి ఇంటూ ఎత్తే కదా. సో కాబట్టి భూమి ఇంటూ ఎత్తు అంటే భూమి ఇంటూ ఎత్తు అనేది దేనికి సమానమైంది, ఇక్కడ భుజం స్క్వేర్కి సమానమైంది, అంతే కదా. చతురస్రం అనేది భుజం స్క్వేర్. అయితే ఇక్కడ భూమి విలువ వాడు మనకి ఇవ్వలేదు, అది మనం ఎక్స్గా తీసుకుందాం. అలాగే ఎత్తు విలువ వాడు ఇచ్చాడు ఎంత 20 కాబట్టి 20ని ఇక్కడ పెడుతున్నాం. అలాగే భుజం విలువ ఎంత ఇచ్చాడు, ఇక్కడ చతురస్ర భుజం 40 కాబట్టి 40 స్క్వేర్, అంతేనా. అన్నీ మనం విలువలు పెట్టేసాం. ఇప్పుడు ఏమవుతుంది, సింపుల్గా సింప్లిఫై చేయడమే. అంటే ఎక్స్ అంటే 20x కదా, ఇది 20x ఈక్వల్ టు ఎంత అవుతుంది 40 స్క్వేర్ కాబట్టి 1600 ఇది 1600. ఓకే, 40 స్క్వేర్ 1600. అయితే ఈ 20 అటు పోతే ఎలాగ భాగిస్తుంది కాబట్టి ఇక్కడి నుంచే క్యాన్సిలేషన్ చేస్తే 0 ఒకటి కొట్టేస్తాం, 2తో కట్ చేస్తే 160 ఎన్నిసార్లు పోతుంది 80 సార్లు పోతుంది. అంటే x యొక్క విలువ ఎంత 80 సెంటీమీటర్లు. అంటే ఇప్పుడు ఈ x అనేది మనం ఏంటి తీసుకున్నాం, నిజానికి భూమి కదా. ఓకే, అంటే భూమి యొక్క విలువే కదా ఈ x అనేది. సో కాబట్టి భూమి యొక్క విలువ మనకి ఎంత వచ్చింది అంటే 80 సెంటీమీటర్లు వచ్చింది.
ఇదేగా మనం కట్టాల్సింది. సో లెక్క సింపుల్గా అయిపోయింది. అంటే ఇది రాయాల్సిన అవసరం కూడా లేదు. నిజానికి పూర్తిగా నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు డిఎస్సీలో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి రాసి ఒకసారి చూపెట్టాను తప్ప పెద్దగా చేయడానికి ఏం లేదు. చతురస్రం యొక్క భుజం ఇచ్చాడు, దాని భుజం 40 సెంటీమీటర్లు అయితే దాని వైశాల్యం ఎంత అవుతుంది? 40 స్క్వేర్ అవుతుంది. 40ని స్క్వేర్ చేస్తే 1600 అవుతుంది. అలాగే సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు ఇచ్చాడు 20 ఉంది. మరియు దాని యొక్క భూమి ఇవ్వలేదు. ఒకవేళ ఎక్స్ అనుకుంటే దానికి వైశాల్యం భూమి ఇంటూ ఎత్తు కాబట్టి 20 ఇంటూ ఎక్స్ 20x. 20x అనేది దేనికి సమానం అవుతుంది? 1600కి సమానం అవుతుంది. 20తో క్యాన్సిల్ చేస్తే మనకి 180 వస్తుంది. సో కాబట్టి సింపుల్గా మనం నోట్తోనే చేసేయచ్చు వీటిని. కాకపోతే ఎక్స్ప్లెనేషన్ కోసం ఒకసారి బోర్డు మీద రాసి చెప్తాం. సో మా ఈ కంటెంట్స్ చెప్పడం వెనుక మా ఉద్దేశం ఒకటే, అందరికీ ఆకారాల పట్ల అవగాహన పెరగాలి. ఆకారాల పట్ల అవగాహన ఎప్పుడైతే ఒకసారి వచ్చిందో మేము మీరు చెప్పకపోయినా ఎవరి హెల్ప్ లేకపోయినా ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా మీరు చేసేయగలరు. తద్వారా కాంపిటేటివ్ పరీక్షలు అది మీకు చాలా సులువైపోతుంది. అయితే ఇక్కడ వరకు మనకి ఏంటి ఫినిష్ చేసాం ఈ వీడియోలో అంటే, ఇంతవరకు మనం 7వ తరగతికి సంబంధించిన సమాంతర చతుర్భుజాల యొక్క వైశాల్యాలకు సంబంధించి అభ్యాసం 2 అంటే 13.2 13th చాప్టర్ 2nd ఎక్సర్సైజ్ టెక్స్ట్ బుక్ కంటెంట్ని ఏ లెక్కని విడిచిపెట్టకుండా పూర్తి స్థాయిలో చేసాము. సో కాబట్టి ఇది అందరూ ఒకసారి చూడండి. ఈ వీడియోస్ అన్నిటినీ మీరు చూసిన తర్వాత మీకు అర్థం కాని విషయాలు ఏమైనా ఉంటే కమెంట్స్ చేయొచ్చు. అలాగే మీ కమెంట్స్ వల్ల మాకు తెలిసేది ఏంటి అంటే, పాజిటివ్ కమెంట్స్ అయినా పర్లేదు, నెగిటివ్ కమెంట్స్ అయినా పర్లేదు, ఏదైనా మేము యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే మీకు ఇంకా ఏ స్థాయిలో కంటెంట్ మేము అందించాలి అనేది మాకు ఒక అవగాహన రావాలి అంటే ఖచ్చితంగా మీరు కమెంట్సే ఇంపార్టెంట్. అలాగే నిజంగా ఒకవేళ నీ కంటెంట్ నచ్చినట్లయితే మీరు మరొక నలుగురికి షేర్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే చాలామందికి కంటెంట్ చేరుతుంది. So for today this is it.